ఆచి చికెన్ మసాలా. తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాలలో సాయంత్రం తర్వాత వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. అటు హైదరాబాద్ లో మబ్బులు కమ్మేశాయి. నగర శివారులో మోస్తారు నుంచి తేలికపాటి వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం 12 గంటల తర్వాత మారిపోయి ఆకాశమంతా ఒక్కసారి మేఘాలు కమ్ముకున్నాయి. శంకర్పల్లి, షాబాద్, చేవెళ్లలో చిరుచల్లులు కురిశాయి. శేర్లింగంపల్లి, గండిపేట్, రాజేంద్రనగర్, ఇటు హయత్ నగర్, ఎల్బీ నగర్ ఏరియాలో వాతావరణం చల్లబడింది. వర్ష ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో నగరవాసులు కాస్త ఉపశమనం పొందుతున్నారు. మరి కాసేపట్లో మలక్పేట్, నాంపల్లి, అబెడ్స్, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, కాప్రా, యాప్రాల్, బొల్లారం, దమ్మాయిగూడలో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీ, ఈరోజు ఉదయం 2 గంటల వరకు కూడా మనం చూసాము. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. 2 గంటల వరకు చూస్తే మాత్రం గరిష్ట స్థాయి తీవ్రత నమోదైంది. పెద్ద ఎత్తున ఉక్కపోతు కూడా ఉన్నటువంటి సందర్భం మా అందరం కూడా చూసాము. కానీ ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం, కిమ్లన్ నింబస్ మేఘాల ప్రభావంతో ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కూడా పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణకు వర్ష సూచన కూడా చేసింది. ప్రధానంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలపడం జరిగింది. దాంతో పాటుగా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటుగా వడగళ్లతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. ప్రధానంగా పలు జిల్లాలకు అలర్ట్లు కూడా జారీ చేయడం జరిగింది. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, దాంతో పాటుగా రంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో రాత్రి వర్షాలు కూడా తేలికపడినంతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేయడం జరిగింది. అటు హైదరాబాద్ లో కూడా ఒకసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం నుంచి పొడిగా ఉన్నటువంటి వాతావరణం ఒకసారిగా మధ్యాహ్నం తర్వాత వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. శంకర్పల్లి, షాబాద్, చేవెళ్లలో చిరుజల్లులు కురిశాయి. అటు శేర్లింగంపల్లి, గండిపేట్, రాజేంద్ర నగర్, హయత్ నగర్, ఎల్బీ నగర్ ఏరియాలో వాతావరణం చల్లబడిందని కూడా చెప్పాలి. వర్షం ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో నగరవాసులు కాస్త ఉపశమనం పొందారనేది కూడా మనం చెప్పాలి. దాంతో పాటుగా మలక్పేట్, నాంపల్లి, అబిడ్, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, కాప్రా, యాప్రాల్, బొల్లారం, దమ్మాయిగూడలో కూడా వర్షం పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద హైదరాబాద్ నగరంలో ఒకసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా అలర్ట్ రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా పలు జిల్లాలకు అలర్ట్లు కూడా జారీ చేయడం జరిగింది. అటు ప్రధానంగా చూస్తే మాత్రం అలర్ట్ కి సంబంధించి చూస్తే మాత్రం రాష్ట్రంలో 3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేయడం జరిగింది. ఒడిశా ప్రాంతంలో ఏర్పడినటువంటి ఒక ఉపరితల ఆవర్తనం కావచ్చు, విదర్భ నుండి మరత్వాడ, అంతర్గత కర్ణాటక వరకు కూడా ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో కూడా రాష్ట్రంలో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని కూడా మనం చెప్పాలి. వంశీ, హైదరాబాద్ కి సంబంధించి కొద్దిపాటి వర్షానికి రోడ్లని జలమయమయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. మరి ఈ రోజు భారీ వర్షం పడనున్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. మరి ట్రాఫిక్ కి సంబంధించి ఏవైనా ముందస్తు చర్యలు చేపట్టారా అధికారులు? ఖచ్చితంగా ఇప్పటికే జిహెచ్ఎంసీకి కూడా వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్ ఇస్తుంది. జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఒక వెదర్ డిపార్ట్మెంట్ అనేది జిహెచ్ఎంసీలో ఉంటుంది. దాంట్లో భాగంగా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్నెస్ అనేది ప్రజలకు ఇస్తా ఉంటారు. ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో ఒకసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం, ఇప్పటికే నగర శివార్లలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు రాత్రికి కూడా పలు చోట్ల
వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.